ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇండియా అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని చెప్పొచ్చు. ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అనమాట. గత 10 సంవత్సరాలు చూసుకుంటే 2015, 2025 మధ్య ఐఎంఎఫ్ డేటా ప్రకారం ఇండియన్ జీడిపి గ్రోత్ డబుల్ అయింది. 105%, 105% పెరిగింది. ఐఎంఎఫ్ డేటా ప్రకారం 2015లో 2.1 ట్రిలియన్, 2.1 ట్రిలియన్ ఉండేది. ఇప్పుడు 2025లో 4.3 ట్రిలియన్ అయింది. 105%, 105% పెరిగిందనమాట. మనం అమెరికాతో కనుక పోలిస్తే అమెరికా అదే టైంలో 2015 నుంచి 25 మధ్య 66% గ్రో అయింది. చైనా 44% గ్రో అయింది, 44% గ్రో అయింది అనమాట. కానీ ఇండియా మాత్రం 105% గ్రో అయింది. అంటే $2.1 ట్రిలియన్ నుంచి $4.3 ట్రిలియన్ వరకు గ్రో అయింది అనమాట ఇండియా సేమ్ పీరియడ్లో. అయితే ఇండియా 5th లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పచ్చు ప్రపంచంలోనే. జీడిపి టర్మ్స్లో చూస్తే కనుక ప్రపంచంలోనే 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ, 5th లార్జెస్ట్ ఎకానమీ. మనం చూస్తే అమెరికా వరల్డ్స్ ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ, $30.3 ట్రిలియన్ అమెరికన్ ఎకానమీ. మొదటి స్థానంలో అమెరికా ఉంది. రెండవ స్థానంలో చైనా ఉంది, $19.5 ట్రిలియన్. మూడో స్థానంలో జర్మనీ ఉంది, $4.9 ట్రిలియన్. అదేవిధంగా నాలుగో స్థానంలో జపాన్ ఉంది, $4.4 ట్రిలియన్. ఇప్పుడు 5వ స్థానంలో ఇండియా ఉంది, $4.3 ట్రిలియన్ అనమాట. ఇదే ఉత్సాహంతో ఇండియా ముందుకెళ్తే జపాన్ని, జర్మనీని తొందరలో ఇండియా బ్రేక్ చేసేస్తుంది. వాళ్ళ రికార్డ్ బ్రేక్ చేసేసి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా మారే అవకాశం ఉందని కూడా రిపోర్ట్స్ చెప్తున్నాయి. అదేవిధంగా ఈ 2015 నుంచి 2025 మధ్య ఈ 10 సంవత్సరాల పీరియడ్లో, ఈ డికేడల్ పీరియడ్లో జీడిపి గ్రోత్ అనేది యూకే, బ్రిటన్ చూస్తే ఓన్లీ 28%. అదేవిధంగా మిగతా దేశాల్లో చూస్తే రష్యా 57%, ఆస్ట్రేలియా 58%, స్పెయిన్ 50%, చైనా 76% గ్రోత్. ఇవే అనమాట. భారతదేశం మాత్రం 105% పెరిగింది. ఇది చాలా గొప్ప విషయాన్ని కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఇండియా ఒక రిమార్కబుల్ గ్రోత్ జీడిపి విషయంలో మనం 2.1 ట్రిలియన్ నుంచి 4.3 ట్రిలియన్కి ఎలా జంప్ అయ్యాం అనేది చాలా రిమార్కబుల్ అచీవ్మెంట్ అని చెప్తున్నారు. దానికి కారణాలు ఏంటి? ప్రోయాక్టివ్ ఎకనామిక్ పాలసీస్, అద్భుతమైన ఆర్థిక విధానాలు, బోల్డ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్. మన స్ట్రక్చరల్ రిఫార్మ్స్ కూడా చాలా అద్భుతంగా తీసుకెళ్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావచ్చు. ఇలా రకరకాలుగా మనం ప్రయత్నాలు చేసి మంది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఇలా రకరకాల చర్యల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా మనం తయారు చేసాం అనమాట. ఇండియా ఇప్పుడు ఎకనమిక్ పవర్ హౌస్ ఆఫ్ ద వరల్డ్ త్వరలో కాబోతుందని మనకు అర్థమవుతుంది. 2024-25 ఎకనమిక్ సర్వే, ఆర్థిక సర్వే ప్రకారం 2027 కల్లా భారతదేశం $5 ట్రిలియన్ ఎకానమీ అవబోతుందంట. అంటే భవిష్యత్తులో ఇండియా ఎకనమిక్ పవర్ హౌస్ కాబోతుంది అనమాట. జపాన్, జర్మనీ వీళ్ళందరినీ దాటేస్తుంది ఇండియా అతి త్వరలో. దానికోసం వెయిట్ చూద్దాం. ఐఎంఎఫ్ కూడా ఇదే డేటా చెప్తుంది. ఇండియా అతి త్వరలో జపాన్ని దాటేస్తే, ఆ తర్వాత జర్మనీని కూడా దాటేస్తుందని చెప్పి ఇప్పుడు ఐఎంఎఫ్ చెప్తోంది.